వన్ ఆఫ్ ద పూకి మై ఫ్రెండ్ ఉన్నాడు. వాడేందంటే వాడు కూడా నాతో ట్రావెల్ చేస్తాడు అప్పుడప్పుడు. సో మొన్న వైజాగ్ కాలనీ పోయినప్పుడు కొన్ని వీడియోస్ తీసినుండే. సో అవి అన్ఈవెన్గా వచ్చినాయి, అంటే కొంచెం గందా వచ్చినాయి. సో వాడేమన్నాడంటే, మామ ఇట్లా పళ్ళు తోముకోకుండా స్నానం చేయకుండా వీడియోలు తీస్తే బాగుండవురా, క్రియేటివిటీ ఉండాలి మామ, ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి మామ అంటాడు. సో నేను వానికి ఏం చెప్తా అంటే, సో ఉండాలి, ఆడున్న సిచ్యువేషన్ ఏంది, ఆడ మనం అంత బ్యాడ్గా ఉన్నాం, ఆడ మనం ఏం చేయలేము, ఆ సిచ్యువేషనే అది. నువ్వు దాన్ని కూడా మాడిఫై చేసి అట్లా ఏదో, ఇప్పుడు నువ్వు నేను పోయింది ఎందుకు, వైజాగ్ కాలనీ ఏదో సూపర్ ఉంటుందనే కదా. అయినా నాకు బాగాలేదురా పూకా నీకు సరే అనిపించింది అంటే కారణం ఏంది? ఆడ పోయినోడు, ఇంతకుముందు పోయినోడు ఎట్లా చూపించిండు మనకి, వైదవై సూపర్ ఉంటుంది, బంపర్ ఉంటుంది, అది అనే కదా చూపించింది. నాకు ఆడికి పోయినాక ఏమైంది, ఏమి లేగా. సో నేను అదే చూపించినారా పూక్క. సారీ, కట్ చేస్తా. సో పాయింట్ ఏంటంటే, రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కాకపోతే ఎర్లీ మార్నింగే రావాలి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలని ఇక్కడ వచ్చి స్టేలు గీలంటే కాని పని. పాయింట్ ఏంటంటే, ఒక 4 months బ్యాక్ నుండి ఈడే యాక్చువల్గా టెన్స్ ఇస్తలేరు, రెంట్స్ ఇస్తలేరు. సో అది పాయింట్. 4 months బ్యాక్ అయితే ఇస్తుండే అంతకుముందు. సో పోలీసులు స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తారు అనమాట, అంటే పెడుతురు. సో వీళ్ళు పాటిస్తారు ఆల్సో, అదే అనమాట పాయింట్. ఏంటంటే బోట్లు కూడా లోపలికి లేదు, దరిద్రం. వీడు పైసలు కొట్టరా అంటే సిగ్నల్ వస్తలేదంట. వీడు నాన్న ముచ్చుమండలి మిత్రుడు 80 రూపాయలు కూడా ఈయనకి. సో ఇప్పుడే ఇంట్లో లేచి బయటికి వచ్చిన, ఎందుకు నాకు ఆంటీని చూపిద్దామంటే మనసు ఒప్పలేదు. సో బై ద వే ఆంటీ వాళ్ళు క్రిస్టియన్స్. సో అది విషయం. నైట్ మాత్రం కొంచెం అన్స్టేబుల్గానే ఉన్నాయి. సో మేబీ ఇక్కడ బోటింగ్ జరగచ్చు, చూద్దాం. అమ్మ చాలా పెద్ద ఉందిరా నీ అమ్మ. నేను వైజాగ్ బీచ్ అంటే ఏదో గిత్తత్ ఉంటుందేమో అనుకున్నారా బాబు. హలో లేకున్నా అని బలవంతంగా మాట్లాడుకొని మరి రావడం. అటు పోతే నాగార్జున సాగర్ అంట. వ్యూ ఏంటంటే, ఇప్పుడు 1000 రూపాయలకు మాట్లాడుకొని ఇదంతా సాహసం. మిత్రమండలి, ఇది వెంకటేశ్వరుడి టెంపుల్ అనమాట. ఇప్పుడే బోటింగ్ చేసి ఇక్కడికి వచ్చినాం. ఒక్కటే ఈగలు ఎమ్మటి పడుతున్నాయి, ఏమి ఈగలో తెలియదు. ఇప్పటికి చాలా దూరం, అంటే చాలా దూరం ట్రావెల్ చేసినాం. వీటి వల్ల ఎట్లనే అవుతుంది ఒకైతే తినమ్మ. సో టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది ప్రస్తుతానికి. ఈ నుంచి వ్యూ చూద్దాం ఒకసారి. ఈ నుంచి ఇంకా వ్యూ బాగుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ టెంపుల్, ఇప్పుడు బోటింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం ముందుకోసం ఒక టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామిది. సో అదనమాట. ఈ నుంచి ఇంకా బాగుంది వ్యూ. ఇక నాకు తెలిసి రథాలు చేస్తారు అనుకుంటా. వ్యూ బాగుంది. ఇందాక నుంచి ఈగలు ఎమ్మటే పడుతున్నాయి చూసా. ఈగలు ఇంకా దిగవచ్చు కూడా. మరి అవి కలిసి ఏమైనా అవుతుందా తెలియదు, కానీ దల్లంగా ఉంది. సారీ, వ్యూ బాగుంది కదా. నైట్ టెంట్, ఒకవేళ టెంట్ తీసుకుని ఇక్కడ వేసుకున్నాను, వండర్ ఉంటుండే.
చల్లగాలి సిటీకి. నాకైతే నిన్న నుంచి అసలు సిగ్నలే లేదు. మ్యాక్సిమం సిగ్నల్ వచ్చినా కానీ యూపీఐకి ఇక ఆ మాత్రం సిగ్నల్ వస్తుంది. ఇక్కడ కూర్చొని ఆ గాలి వీలుస్తుంటుంది నా సామిరంగా వేరే. కొన్నిటికి మాటలు ఉండవు, ఇంట్లో కూడా ఇంకా సేమ్ టు సేమ్ సిగ్నల్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుందిరా బాబు. నైట్ స్టే చేద్దామని రొచ్చుడేంది, నైట్ స్టే చేస్తే అంటే రూమ్లు ఉంటాయని నైట్ అనుకున్న రొచ్చుడేంది, ఏడికి వచ్చినాక రూమ్లు ఉండకపోవడేంది, క్యాంపింగ్ చేయాలి టెంట్లు ఇస్తారు అనుడేంది, క్యాంపింగ్ చేయడానికి 2000 అనుడేంది. అదే మళ్ళీ మళ్ళీ అడిగినా కానీ ఇంకొకసారి అడిగితే వాళ్ళు ఫ్రీగా బెడ్ ఇచ్చి మరి అనుకోబెట్టుకున్నాడేంది. ఇవన్నీ మంచి వైబ్స్ ఇస్తుంది. వెరీ గుడ్ వైబ్స్. ఎంత పీస్ఫుల్ ఉందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా సెకండ్ థాట్ మైండే వాడతలేరు. అంతా ఏమున్నా ఫస్టే ఫ్రీగా మంచిగా హాయిగా బాగుంది. నచ్చింది నాకు చాలా నచ్చింది. ఇట్లే వెదర్ ఉంటే ఖచ్చితంగా ఎంతసేపు అనుకుంటున్నా నాకే తెలియదు, అట్లుంది. ఈ రాజులు ఉంటే మాత్రం నాయన నాకైతే మా ఖరాబ్ అవుతారు. ఎంత పీస్ఫుల్ ఉందంటే పోయిడ చెప్పనీకి వస్తుందా మాటలన్నా. ఎంత మంచి వ్యూ పెట్టుకొని ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. పక్కనే టెంపుల్, గాలి చల్ల గాలి వస్తుంది, ఇంత సౌండ్ లేదు, నెట్వర్క్ లేదు. అస్సలు ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్. వేరే ఉంది. ఒకసారి చూడు అంతే. ఇంకోసేపు అయితే సన్ రైజ్ అవుతుంది, చల్ల గాలి వస్తుంది. ఒక్కడంటే ఒక్కడు చెడ్డోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు లేకుండా ఉండదు. కానీ మరీ సిటీలు ఉంటారు చూసినా, మరి దట్ కైండ్ ఆఫ్ సెకండ్ ప్రాసెస్ పీపుల్స్ అయితే లేరు. మరి అంటే ఏదో అంటే చూపించేస్తారు ముఖం మీదనే, మరి డైరెక్ట్ ఉంది ఉంటే కానీ అట్లా దాపెట్టి అంటే ఇక సెకండ్ థాట్ ప్రాసెస్ అంటే ఇక నువ్వు అర్థం అయిపోవాలి. అదే విషయం. అరే బోటు పోతుంది మిత్రవింద, బోటు ఊగుతుందని అన్నారు. మరి ఎప్పుడైంది రాబాయ్ అంటే బోట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆహా సారీ, అందులో హెవీ వెయిట్ ఉంది మావా. ఎస్ పీస్ఫుల్ ఉంది. అంటే ఈడెక్కువ రోజులు ఉన్నా కానీ పీస్ దుబ్బేస్తుంది అనుకో. పాయింట్ అదే, మనిషికి దాని నిలకడ ఉండాలంటే అది. కానీ ఉన్న కాడ ఆ పీస్నెస్ వస్తుందంటే ఖచ్చితంగా దాన్ని ఖరాబ్ చేయకుండా గిల్ట్ నీ లోపల ఉండిపోతాను. మాకు అది విషయం. కళ్ళు మూసుకోవాలి. నైట్ సూపర్ అనుకున్నా, అసలు ఫ్రీగా పడుకున్నా. ఎప్పుడు అనుకున్నా ఎప్పుడు లేచినా కూడా. మరి అటు అయితే నాగార్జున సాగర్ అటు, మరి ఇటేముంది చూడు మామ మ్యాప్లా, ఇటేముందో చూడు మ్యాప్లా. ఇటు శ్రీశైలమా? ఆహా ఈతకల్ సమర్పయామి. బాటిల్ వచ్చేసి 180, మాట్లాడితే 160. దానికి అంచులు చికెన్ విత్
ఇంకేమైనా తీసుకుందామా? చికెన్ ఒకటి చాలా. గుగ్గిలి సరే, అంతే అంతే. అయితే ఉండని బాబాయ్, ఉండని, తిన్నాక తీసుకుంటా. ఉండని గిలాసులు ఈ రెండు మూడు దాయ లోపల మరి అంటుందిరా బాబు. హార్డ్దైనా అని ఇట్లా కాలేదు, బ్లెండెడ్ పోయిందైనా అని, సారీ విస్కీదైనా అని అట్లా కాలేదు. 5 ఉంది.